చెప్పు. నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నీ పాపం పండిపోయింది. నువ్వే అందరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలీదా? దేవుడికి ఏదైనా నువ్వు దాచగలవా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా ఆయన్ని రాత్రంతా జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన 1100 కోట్లలో నీకు వాటా కొంత ఇవ్వలేదనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆర్టికల్ 19 ప్రకారం. లేదా మీ గురువు గారు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పించి అరెస్ట్ చేయించి మీ కంట్రోల్ ఆయన తీసుకుందామనా? నెంబర్ 2. నెంబర్ 3, ఆయన నీ పేరు మర్చిపోయాడా సక్సెస్ మీటింగ్ లో? ఎవరు సీఎం? 4, వైసీపీ అభ్యర్థి మీకు వ్యతిరేకమైన ఎమ్మెల్యేకు ఆంధ్రాలో ఓపెన్ గా సపోర్ట్ చేసినందుక చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు అర్థం అవ్వాలని నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. నువ్వు గ్లోబల్ పీస్ సమిట్ పెడతానని వీడియో ఇచ్చి జనవరి 29ని, డిసెంబర్ 3ని, 10ని, 29ని, ఫిబ్రవరి 10ని, మరలా సెప్టెంబర్ 30ని మాట ఇచ్చి మాట తప్పినప్పుడు దేవుని ఉగ్రత రేవంత్ నీ మీద రాలేదా? సమిట్ ద్వారా రాష్ట్రంలో 100 కంపెనీలు, 1000 కోట్లు, లక్షల ఉద్యోగాలు వస్తాయని నీకు తెలిసి నువ్వు ఒప్పుకున్నావు కదా. నవంబర్ 23 లాస్ ఏంజలస్ సమిట్ లో 198 మంది వరల్డ్ లీడర్స్, రాయల్ ఫ్యామిలీస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బిలియనర్స్, సిఇఓస్ కంపెనీకి నేను సమిట్ పిలిస్తే అక్టోబర్ 2 ఇక్కడ పెట్టలేదు, నవంబర్ 23 సమిట్ కి అక్కడికి రాలేదు. కళ్ళు నెత్తికి వచ్చినందువల్లే కదా. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడికి కళ్ళు లేవు అనుకుంటున్నావా? లేదా నువ్వు ముఖ్యమంత్రి అయి చట్టం నా చేతిలో ఉందని అసలు అల్లు అర్జున్ని అరెస్టు చేయడానికి చట్టానికి విరుద్ధం. అందుకనే నిన్న నా జీవితంలో నాంపల్లి కోర్టుకు నేను వెళ్ళలేదు. ఆర్గ్యుమెంట్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాను, ఏపీ హైకోర్టుకి వెళ్ళాను, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాను. దాదాపు 23 ఆర్డర్లు తీసుకొచ్చాను. ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఏపీలో స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. ఎలక్షన్ కమిషన్ కు విరుద్ధంగా 5 ఆర్డర్స్ తీసుకొచ్చాను. నువ్వు హైడ్రా పేరున 482 బిల్డింగ్లు కూల్చకుండా మరొకసారి నోటీసులు ఇవ్వకుండా, డ్యూ ప్రాసెస్ లేకుండా మేము కూల్చమని నువ్వే నీ గవర్నమెంట్ ఒప్పుకుంది. నువ్వు చేస్తున్న తప్పులు. కేసీఆర్ గారు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నప్పుడు నువ్వు తిట్టుపోసావే నీ కాంగ్రెస్ నేతలందరూ. మరి అదే విధంగా నువ్వు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం 10th షెడ్యూల్ కు వ్యతిరేకం కాదా? బుద్ధున్న జడ్జిలు ఎవరు? బుద్ధి మాలిన పని చేయరు. 99% honorable justices are ruling according to the law. But there are dictators and warlords acting like lords, going against the constitution. 18. There are 18 political parties who are ready to support me now. 12 openly attended in the last 10 days while I was in Delhi, August 8th, and now even to impeach any judge who will go against the constitution. I will not. The law will not. The constitution will not. No one is above the law.